వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఈరోజు మనం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని చిలాసాగర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సర్పంచ్గా నామినేషన్ చేసిన అభ్యర్థి ఉన్నారు. సార్, మీరు ఎందుకు సర్పంచ్గా నిలబడాలనుకుంటున్నారు? సార్, ముందుగా మీ పొలిటికోస్కి సుస్వాగతం. మా గ్రామానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ప్రజాస్వామ్య జీవితంలో పొలిటికల్లో రావాలంటే ప్రజలకు సేవ చేయడమే, గ్రామాభివృద్ధిని మా గాంధీ మార్గంలో నడవడమే తప్ప ఏదో మనం మాయమాటలు చెప్పి ఓట్లేసుకుంటున్నాం కాదు. గత 30 సంవత్సరాల నుంచి నేను వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా రకరకాల పదవులు అనుభవించి ఈరోజు గ్రామాన్ని అభివృద్ధి దశలో నడిపించే ఇందుకే ముందుకొచ్చి ఈరోజు సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాల్లో కొంతమంది అడావిడి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎలక్షన్ రాగానే కలెక్షన్కి వస్తారు, కానీ ఎలక్షన్ దాటినాక ఎవరు ఉంటారో చూసుకొని పబ్లిక్ నిర్ణయించుకుంటారు. ప్రజలే న్యాయ నిర్ణీతులు. ఎందుకంటే ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఎలక్షన్ అప్పుడు ఎవరు వస్తున్నారు, ఎలక్షన్ దాటినాక ఎవరు వస్తున్నారు, ఇప్పుడు ఈ 11వ తారీఖు దాటినాక ఎవరు ఆదుకుంటారు, 11వ తారీఖులో కూడా ఎవరు ఆదుకుంటారు అనే నినాదంతో ఉంటుంది. చాలామంది ప్రజలు గొప్పవాళ్ళు, డబ్బులకు అమ్ముడుపోతారు కాదు, మద్యానికి అమ్ముడుపోతారు కాదు, ప్రజాసేవ లక్ష్యంగా పనిచేసే వ్యక్తులం మేము ఇక్కడ. అదేవిధంగా చుట్టుముట్టు గ్రామాల్లో ఎక్కడైనా సరే మేము పనిచేసే విధానం చాలా ఉంది. ఇప్పటి వరకు మేము స్వచ్ఛందంగా డైలీ ఒక రోజుకు 10,000 మినరల్ వాటర్ను స్వచ్ఛందంగా ₹1 లేకుండా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సుమారు ఇప్పటి వరకు 250 మంది మహిళలకు పుస్తమట్టలు ఇవ్వడం జరిగింది. ఇంకా సావైనా బతుకైనా ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం. అదే కాకుండా రాములవారి కళ్యాణం ప్రతి ఏటా జరపాలంటే సుమారు ఒక్క సంవత్సరానికి ₹50 లక్షలు ఖర్చు అవుతుంది. అది స్వయాన మేము భరించుకుంటూ చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా చాలా రకాల చెప్పుకుంటూ పోతే ఒకరోజు చెప్పినటువంటి పనులు చేసినాం మేము స్వచ్ఛందంగా మా డబ్బులతో. అందుకే మేము ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాం తప్ప కానీ ఏదో మాయమాటలు చెప్పి గ్రామాన్ని మభ్యపెట్టడానికి కాదు. స్వచ్ఛందంగా సర్పంచ్ అనేది స్వతంత్ర అభ్యర్థి. స్వతంత్రమైన ఎవరికి లొంగకుండా ఉండేటువంటి అభ్యర్థి సర్పంచ్. కాబట్టి నియమ నిబంధనలకు లోబడుతూ గ్రామాన్ని ఇప్పుడు మీరు చూసిన మీరు పొలిటికల్ వారు ఊరు తిరిగి చూసినారు. ఇప్పటికి ఎలా ఉందో చూడండి. గత 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, ఉప సర్పంచ్ లేడు, వార్డు మెంబర్ లేడు. ప్రజా సంస్థలో లూటీ అయినటువంటి తరుణంలో కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా స్వచ్ఛందంగా పనిచేసినటువంటి వ్యక్తులం. కాబట్టి గ్రామాల్లో ప్రజలు న్యాయ నిర్ణేతలు ఉంటారు. వాళ్ళు ఎక్కడ కూడా ఈరోజు చాలామంది భయభ్రాంతులకు గురి చేసి పనిచేస్తూ ఉంటారు. ఈ 10 రోజులు మాత్రం భయభ్రాంతుల తర్వాత స్వచ్ఛందంగా వస్తారు తప్పి. కాబట్టి దయచేసి ప్రజలు ఇక్కడే కాదు, లోకంలో ఎక్కడైనా తెలంగాణ ప్రాంతంలో కానీ ఎక్కడైనా సర్పంచ్ అభ్యర్థి అన్నాడు స్వతంత్ర అభ్యర్థి. కాబట్టి పనిచేసే నాయకునికి పట్టం కట్టాలి, భయపడదు. మద్యానికి డబ్బులకు మద్యానికి లొంగకుండా పనిచేసినట్టు ఉన్నట్టయితే సర్పంచ్కి నెక్స్ట్ కాబోయే తరంలో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, అక్కడ సీఎం కావచ్చు. ప్రస్తుత సీఎం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే ఒక స్వతంత్ర అభ్యర్థిగా జడ్పీటీసీ నిలబడి, ఎమ్మెల్సీగా నిలబడి డైరెక్ట్గా సీఎం పోయాడు. తననే ఆదర్శంగా తీసుకున్నట్టయితే అందరూ యువకులు కానీ నాయకులు కానీ అందరూ ఆదర్శంగా ఉంటారని చెప్పి పొలిటికోస్ మీడియా ద్వారా ఈనాడు తెలంగాణ సమాజానికి తెలియజేస్తూ ఉన్నాం. సార్, ప్రధానంగా ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి? సార్, గ్రామాల్లోని సమస్యలు భగవంతుడు గురించి. మానవుడు ఎటువంటి అంటే మానవుడు క్రూరుడు. బంగారం పెడితే ఏమంటే వెండి వజ్రం కావాలంటాడు. ఎన్ని చేసినా కానీ తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం మా దగ్గర సమస్యలు అనుకుంటే మేము ఒకవేళ మా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గెలిచినట్టయితే మీరు ఇప్పుడు బిల్డింగ్ తీసుకుంటా ఉన్నారు కదా, వెనకాల కనబడి బిల్డింగ్, మళ్ళీ మీరు గెలిచినాక 6 నెలలు రండి. ఆ బిల్డింగ్ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామ పంచాయతీని నిర్మిస్తాం, చుట్టూ రింగ్ రోడ్ నిర్మిస్తాం. అదే కాకుండా ముఖ్యంగా ఇవన్నీ కాదు సార్, డెవలప్మెంట్ అనేది నార్మల్గా నడిచేది, సీసీ రోడ్లు ఇవన్నీ నార్మల్గా నడిచేది. కానీ ప్రతి మనిషికి ఆదరణ ఉండాలన్నా, ప్రతి మనిషికి ఆపదలో ఉన్న పద్మరాజు ఎప్పుడైనా సరే రావాల్సిన వ్యక్తిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి దయచేసి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా మేము గెలిచినాక తర్వాత మీ యొక్క పొలిటికోస్ మీడియా ద్వారానే ఈ సమాజానికి మళ్ళీ ఇదే రిప్లై ఇస్తాం. సార్, ముఖ్యంగా ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేదని చాలామంది స్థానికులు తెలియజేస్తున్నారు. దీన్ని మీరు సాధించగలుగుతారా? బస్ సౌకర్యం అంటే సార్, మాకు ఒంటిమామిడి నియర్ బై మా ఊళ్ళో సుమారు 150 కార్లు ఉన్నాయి, ఒక 200-300 బైకులు ఉన్నాయి. బస్సు వస్తే కనీసం డిపాజిట్ 2-3 సార్లు తెచ్చినాం సార్, రావట్లేదు. కానీ అది కాకుండా కానీ ఇక్కడ నుంచి వయా యాదాద్రి పుణ్యక్షేత్రం తెలంగాణ నడిపుడినటువంటి మేడ్చల్ డిపో నుంచి వరకు తప్పకుండా సాధిస్తాం. మన పుణ్యక్షేత్రం తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాద్రి కాబట్టి సాధించి తీర్పెడతాం. మనతో పాటు 8వ వార్డుకు నామినేషన్ దాఖలు చేసిన వీరబోయిన నవీన్ గారు ఉన్నారు. మీరు గెలిస్తే మీ వార్డులో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తారు? సార్, ప్రతి మనిషికి అవసరమైందంటే ప్రాథమిక అవసరాలు కొన్ని ఉండవి. రోడ్డు, మంచినీళ్ళు, అదేవిధంగా వారికి ఉన్న సమస్యలు, కరెంటు సమస్యలు కానీ, వార్డు సమస్యలు కానీ, మంచినీటి సమస్యలు కానీ, మురికి గింజలు కానీ, మోరీలు కానీ, ప్రాథమిక సమస్యలు అటువంటి ఎలాంటివి ఉన్నా సరే వాటిని మనం ముందుగా ఐడెంటిఫై చేసి
పంచాయత్ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళి ఆ పనులు ముందుగా జరిగేటట్లు చూస్తాం. ముఖ్యంగా యువత కోసం ఏ కార్యక్రమాలు చేపడతారు? యూత్ అంటే ప్రజెంట్ మనకు ఈ ఉన్న విలేజ్లలో చిన్న చిన్న ఇల్లు ఉంటాయి, వాళ్ళకి చదువుకుంటారు కానీ వాళ్ళకి చదువుకోనికి అక్కడ అన్ని అవకాశాలు ఉంటాయి. వాళ్ళ కోసం నా తరపున, మా పార్టీ తరపున కానీ, మా నాయకుల తరపున కానీ ఒక గ్రంథాలయం అనేది ఇక్కడ లేదు ప్రజెంట్. ఆ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసే విధంగా చేసి కనీసం ఒక 100 మంది అయినా ఆ గ్రంథాలయంలో చదువుకునే విధంగా నిర్మించడానికి నేను కృషి చేస్తాను. ఇది ఒక నా డ్రీమ్ కూడా యువత కోసం. అదేవిధంగా వాళ్ళకి పిల్లలు వాళ్ళ క్రీడా రంగంలో ముందంజలో ఉంటేనే చదువులో కూడా ముందంజలో. అలాంటి వ్యక్తికి కిట్స్ కానీ, గ్రౌండ్ కానీ, ఇంకా ఇతరత్ర సౌకర్యాలు కానీ వచ్చే విధంగా నా తరపున, మా నాయకుల తరపున వాళ్ళకి అందే విధంగా ఏర్పాటు చేస్తాం. ఈరోజు చిలాసాగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కొన్యాల బాలరెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన గత కొన్ని సంవత్సరాల నుండి కేబీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి సేవలు చేస్తున్నారని తెలియజేశారు. ఈసారి కూడా గెలిస్తే చాలా ప్రజలకు అభివృద్ధి పనులు చేసి చాలా మంచి పేరు తీసుకొని వస్తారని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.